తొలి పలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. ముందుగా బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపిణీకి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంపై మంత్రి సీతక్కతో సమీక్షించిన సీఎం అర్హులైన ప్రతి మహిళకు నాణ్యమైన చీర అందాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సిరిసిల్ల చేనేతలతో తయారవుతున్న చీరల ఉత్పత్తి దశలను దృష్టిలో పెట్టుకుని పంపిణీని 2 విడతలుగా నిర్వహించనున్న ప్రభుత్వం డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో, మార్చి 8 మహిళా దినోత్సవం వరకు పట్టణాల్లో పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయించింది. బుధవారం నెక్లెస్ రోడ్డులో ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం సీఎం యోజన ప్రారంభించి సెక్రటేరియట్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్నారు. బీహార్లో ఎన్డీఏ సాధించిన ఘన విజయంపై కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ స్పందించారు. ప్రజలు ఎన్డీఏపై సంపూర్ణ విశ్వాసం ఉంచిన చారిత్రాత్మక తీర్పు ఇదని చెప్పుకొచ్చారు. ఈ విజయానికి సరిపడే విధంగా ప్రధానమంత్రి పాల్గొనే ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా అద్భుతంగా ఉండబోతుందని వెల్లడించారు. విజయం ఎంత పెద్దదో బాధ్యత కూడా అంతే పెద్దదని పాస్వాన్ చెప్పుకొచ్చారు. ఓటు చోరీ అంటూ మహాగఠబంధన్ తమకే నష్టం తెచ్చుకుందని, బీహార్ తర్వాత పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడులో కూడా వారిని ప్రజలు తిరస్కరిస్తానని వ్యాఖ్యానించారు. जो ऐतिहासिक जीत जिस तरीके से एनडीए की हुई है और जिस तरीके से बिहार की जनता ने पूर्ण विश्वास एनडीए के ऊपर जताने का काम किया है, ऐसे में जितनी भव्य ये जीत है उतना ही भव्य कल हम लोग का शपथ ग्रहण समारोह होने जा रहा है और मुझे खुशी है कि इसमें प्रधानमंत्री जी की भी मौजूदगी इसमें रहेगी और मैं मानता हूं कि जितनी बड़ी ये जीत है उतना ही बड़ी जिम्मेदारी भी अब हम लोग के ऊपर है। जो बातें हम लोगों ने चुनाव प्रचार के दौरान कही थी, जो संकल्प पत्र में जो वादे हम लोगों ने किए थे, कल से उन वादों को भी पूरा करने की शुरुआत होने जा रही है। सर, वोट चोरी का आरोप लगातार लगा रहे हैं महागठबंधन के लोग। ये बात कर करके इन्होंने बिहार में अपने आप को खत्म कर दिया। अब बंगाल में भी खत्म करेंगे, असम में भी अपने आप को खत्म करेंगे, तमिलनाडु में भी अपने आप को खत्म करेंगे। देश भर में दिक्कत ये है कि विपक्ष के नेता जितना समय बहाना ढूंढने में लगाते हैं, उसका 1% समय भी अगर अपने भीतर झांकने में लगाएं और अपने अंदर सुधार लाने में करें तो संभवतः विपक्ष का कुछ बेहतर हो जाएगा। आज भी इन लोगों को 1% इस बात का एहसास नहीं है कि बिहार की जनता ने राजद को, उनकी सोच, उनकी कार्यशैली, उनका जिस तरीके से व्यवहार रहता है उस वजह से नकारने का काम किया। राहुल जी का बार बार ये एसआईआर ये जनता के बीच गया ही नहीं है ये विषय, पर ये लोग इस पे मंथन नहीं करेंगे, ये लोग बहाना ढूंढेंगे और ये बहाना ढूंढते ढूंढते महागठबंधन बिहार से समाप्त हो गया है और तथाकथित जो इंडिया अलायंस है वो भी देश भर में से समाप्त हो गया। షేర్లింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ విమల్ కుమార్ తో పాటు పలువురు నేతలు అధికారికంగా బీఆర్ఎస్ కండువా వేసుకున్నారు. పార్టీ బలోపేతానికి తమ వంతుగా కృషి చేస్తామని వారు చెప్పుకొచ్చారు. స్థానిక రాజకీయ సమీకరణాలను ఈ చేరికలు కొత్త ఊపిరి తీసుకురానున్నాయని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ శ్రీ సత్యసాయి ఆసుపత్రుల్లో వినియోగదారులకు బిల్లింగ్ కౌంటర్ లేకపోవడమే వారి సేవా మొగ్గును ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. సుకన్య సమృద్ధి యోజన ద్వారా 20,000 మంది పైగా చిన్నారుల పేర్లపై ఖాతాలు తెరిచామని తెలిపారు. కుమార్తెల విద్యాభ్యాసం, భవిష్యత్తు భద్రత కోసం భారత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. 8.2 వడ్డీ రేటుతో దేశంలో అత్యున్నత లాభాలను అందిస్తూ ఇప్పటి వరకు 4 కోట్ల కుమార్తెల ఖాతాల్లో 3.25 లక్షల కోట్ల రూపాయలకు पैगा डिपॉजिट వేశారు. 1000 मकान बनाए। जो गरीब परिवार पहली बार श्री सत्य साई अस्पतालों में आता है वो देखकर दंग रह जाता है कि अस्पताल में बिलिंग का कोई काउंटर ही नहीं है। यहां इलाज भले मुफ्त है लेकिन मरीजों और उनके परिजनों को किसी असुविधा का सामना नहीं करना पड़ता। साथियों, आज ही यहां 20,000 से ज्यादा बेटियों के नाम पर सुकन्या समृद्धि योजना के खाते खोले गए हैं। इससे उन बेटियों की शिक्षा और सुरक्षित भविष्य सुनिश्चित हुआ है। साथियों, भारत सरकार ने 10 साल पहले बेटियों की शिक्षा को ध्यान में रखते हुए उनके उज्जवल भविष्य के लिए
ये सुकन्या समृद्धि योजना शुरू की थी। ये देश की उन योजनाओं में से एक है जिसमें 8.2% का सबसे ज्यादा इंटरेस्ट रेट हमारी बेटियों को मिलता है। పత్తి కొనుగోలుపై బీఆర్ఎస్ కాంగ్రెస్ విమర్శలను ఖండించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి రైతు పత్తి దిగుబడి పూర్తిగా కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఇది ప్రధాని మోదీ జోక్యంతో సాధ్యమైందని పేర్కొన్నారు. స్లాట్ బుకింగ్ కోసం రైతులు కపాస్ కిసాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. గతంలో మద్దతు ధర కంటే తక్కువకు పత్తి కొనుగోలు చేసే మధ్యవర్తులను ఈ కొత్త వ్యవస్థ పూర్తిగా తొలగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. All the yield, every yield of the farmer, cotton farmers, which has been produced in their farm. Earlier, there was a ceiling, but with the intervention of Kishan Reddy ji and Honorable Prime Minister, the Cotton Corporation of India has agreed to purchase the produce of each acre, per acre, any yield which they produce. Earlier, some states are producing only 7 quintal per acre, and today the Telangana is showing almost that they are producing 12 quintal per acre. So whatever it may be, if it is 7, 10, 11, 12, whatever it may be, the Cotton Corporation of India will purchase it. But the farmers are requested to download the app, Kapas Kisan app, in which the slots booking can be done for the CCA purchasing, and CCA will purchase at the MSP, which is a good price, and the farmers will be, in fact, if they download the app, they will be saved from the clutches of the middlemen who are trying to purchase the cotton at the lesser price than the MSP. So therefore, the Cotton Corporation of India will purchase any amount of the cotton as per the moisture rules which is being followed in the entire nation, and no farmer should be misled by the Congress and BRS people, because they are trying to mislead the people and blame the CCA. CCA has agreed to purchase the entire quantity of the cotton at MSP, and only thing is that the farmer has to book their slot as per the on the Kisan app, so that they will have a better price and they will have a better market. విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణపై తీవ్రంగా స్పందించిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఈ సంస్థ కార్మికులు రక్తం చెమటతో నిర్మించిన ఆస్తి అని చెప్పుకొచ్చారు. మోడీ ప్రభుత్వం ప్లాంట్ భూములను ఆదానికి అప్పగించాలనే ఉద్దేశంతోనే విశాఖ స్టీల్ను సంక్షోభ పరిస్థితికి నెట్టేస్తోందని ఆరోపించారు. వేలాది కుటుంబాల భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్నందున ప్రజలు ఈ పోరాటంలో ఐక్యంగా నిలవాలని షర్మిల పిలుపునిచ్చారు. That is cruel. Vizag steel plant is definitely not the white elephant. It is our pride. The people of Andhra Pradesh laid their lives to make it a reality. Vizag steel plant is a public sector unit that is the pride of Andhra Pradesh. This is not a white elephant. The employees of the Vizag steel have worked not with their sweat but with their blood. Vizag steel is a very good project. If it had the captive mines, or if it was merged with the SAIL, if it had its own resources, raw materials, then Vizag Steel is still even today able to produce 20 million tons. Thanks to the chief ministers like Chandrababu Naidu and Jagan Mohan Reddy, not one of them lifted their little finger to save Vizag Steel. And today it is at the verge of making losses, it is the verge of collapsing, only because both the leaders work for BJP, Mr. Modi, who wants to give the lands of Vizag Steel to Adani. This is cruel to talk so cheaply, so lowly about Vizag Steel. Mr. Chandrababu Naidu, this is cruel. పుట్టపర్తి ప్రశాంతి నిలయం సాయి కుల్వంత్ హాల్లో భగవాన్ శ్రీ సత్యసాయి మహాసమాధిని ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి దర్శించుకున్నారు. ముగ్గురు అగ్రనేతల సందర్శనతో ప్రశాంతి నిలయం పరిసరాల్లో భక్తుల రద్దీ పెరిగింది. మహాసమాధి వద్ద నిశ్శబ్దంగా పూజలు నిర్వహించిన నాయకులు సత్యసాయి బోధనలు సమాజానికి శాంతి, సమగ్ర అభివృద్ధి దిశగా మార్గం చూపాలని ఆకాంక్షించారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.